కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానం, కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్. అందరూ చేతులు పైకెత్తాలి, అందరూ చేతులు పైకెత్తాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. పైకి ఎక్కడ గట్టిగా జోహార్ చెప్పండి, సిగ్గుపడతానండి. జోహార్, జోహార్, జై జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. జోహార్, జోహార్, జై జై భీమ్, జై జై భీమ్. జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. అంబేద్కర్ జోహార్, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన భవిష్యత్ తరాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కలిసికట్టుగా ఉండాలనేది నా కోరిక. కాబట్టి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. జై భీమ్. ఆంధ్రమంత్రి పదవి వదిలేశాడు ఆయన చిన్న మాట కోసం. అది ఆత్మాభిమానం అన్నమాట. ఓకేనా? సో ఇలాంటి ఎన్నో ఉంటాయి. మీరు చదవండి అని నేను చెప్పను. అందరి చేతుల్లో ఫోన్ ఉంటుంది, ఆ ఫేస్బుక్, ఇన్స్టా, ఏదో చోట ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మనం కామన్గా క్రికెట్ సినిమాలే చూస్తాం, కానీ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ చిన్న పదానికి కూడా రియాక్ట్ అవుతాను నేను. చిన్న పదం చాలు. సో మీరు ఏం చూసేటప్పుడు అక్కడ చూడండి. చూసినప్పుడు మీకు అనిపిస్తుంది, ఓ సమాజం ఇలా ఉందా, ఈ పరిస్థితి ఇలా ఉందా, ఎలా ఉంటే మనకి ఏ విలువ ఉంటుంది. అంటే ఎవరి పరిస్థితి అయినా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. అసలు రోజు వరకు ఎందుకు, ఈ నిమిషం ఉన్నట్టు ఇంకో నిమిషం ఉండదు. సో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుదు. అందరితో సమానంగా పోతూ నిజంగా ఆశయాలంటే ఆశయాలకు తగ్గట్టే భావించాలి. ఓకేనా? సో పైకి అంటాం కాదు, నిజంగా ఈరోజు ఎవరు అన్నట్టు సమాజంలో స్వేచ్ఛగా బతుకుతున్న అన్ని రకాల వస్తువులు అనిపిస్తున్నాం మనం, లేదా అంతా కలిసి ఉంటున్నాం అంటే ఆయన ఇచ్చిన ధైర్యమే, ఆయన ఇచ్చిన సపోర్టే. సో దాన్ని ఉపయోగించుకొని చదవాలి, బాగా చదవాలి, లైఫ్లో ఉన్నతంగా ఎదిగేలా చదవాలి. ఎంత ఎదిగినా మన వంత ఊరిని కానీ, సొంత ఊరిని కానీ, సొంత మనుషుల్ని కానీ, మన మనుషుల్ని కానీ మర్చిపోకుండా ఎక్కడున్నా ఎలా ఉన్నా అందరికీ చేదోడు వదోడుగా ఉంటూ నిజమైన ఆయన ఆశయాలు పాటించేలా ఉండి నడుచుకోవాలని, జీవితంలో అందరూ ఉన్నత స్థానానికి ఎదగాలని, అందరూ ఒకరి పట్ల ఒకరు గౌరవ అభిమానాలు ప్రేమ చాటుకోవాలని, సందర్భం ఉన్నప్పుడే కాదు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు కూడా. ఎందుకంటున్నానంటే సిచ్యువేషన్ జరిగినప్పుడు అలా చేయొద్దని మీకు చెప్తున్నాను. కరోనా మన దేశం ఎంటర్ అయిపోయింది అన్నారు, అందరం మొహానికి మాస్కులు కట్టేసాం. మన రాష్ట్రం వచ్చేసింది అన్నారు, అందరం మాస్కులు కట్టేసాం. మన ఊరు వచ్చేసింది అని అంటే అది మన ఊరు వస్తేనో మన పక్కింటికి వస్తేనో కట్టలే మన మాస్కులు. మన దేశంలోకి వచ్చేసిందంటే ఢిల్లీలోకి వచ్చేసిందన్న భయపడ్డాం కరోనాకి, అవునా కదా? ఏమండి, మన ఊరు మన పక్కింట్లోకి వస్తేనే కట్టాం మన మాస్కులు. ఎక్కడికి వచ్చి జస్ట్ వచ్చిందంటే భయపడిపోయి. మరి 1.5-2 సంవత్సరాలు ఉండే కరోనాకి, చిన్న మనిషికి కంటికి కనబడిన ఒక వైరస్కి నువ్వు అంత భయపడిపోయావే. ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాల నుండి నిస్పృహలకు ఊరుకు దూరంగా బతుకుతూ ఉన్న కుల రక్కసి ఎందుకంటున్నానంటే ఇందాకే చెప్పాను, ఎక్కడో ఒక చోట, మన ఊరని నేను అనట్లా, ఏదో మన జిల్లా అని అనట్లా,
దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంటుంది. అది ఒక దొంగతనం జరిగితే వెంటనే ఆలే చేశారు, అదొక బ్రాండ్ అయిపోయింది. ఆలే చేసి ఉంటారు వెంటనే, అంటే అది మనం ముద్రించేసుకున్నాం. బహుశా మన దరిద్రం వలన, మన వెనకబాటుతనం వలన తరతరాల నుండి అది మోస్తూనే ఉన్నారు. అది తప్పించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే చదువుకున్నప్పుడే సాధ్యమవుతుంది. చదువుకొని నిలబడేటప్పుడు, మన కాళ్ళ మీద మనం నిలబడేటప్పుడు అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అందరూ మనకు గౌరవిస్తారు. మనం దొంగ అనే అపవాదాన్ని మనం పట్టించుకున్న వాళ్ళు అవుతాం. సో గౌరవం అనేది, నాకు గౌరవం ఇవ్వండి అని 100 రూపాయలు ఇస్తే ఎవడెవడు ఇచ్చినా ఒకసారి ఇస్తాడు ఆ 100కి. ఆ గౌరవాన్ని స్వతహాగా మనం రప్పించుకోవాలి. అది చదువు వల్ల మాత్రమే సాధ్యం అని చెప్తున్నాను. చదివి దాన్ని సాకారం చేసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. నేను అన్ని చదివేసాను, నేను ఎక్కడో పనికి వెళ్తూ ఉంటే నేను ఎవరు లెక్క చేయడం బహుశా దూరంగా ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తున్నాయి. సో అన్నీ చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడే కాకుండా ప్రతిరోజు ప్రతి విషయంలో ఎవరికెళ్ళకి మనం ఒకరికి ఎక్కువ వచ్చు, ఒకరికి తక్కువ వచ్చు, మన విలువ మనకు ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి చెప్పుకుంటారు, చెడు చేస్తే చెడు చెప్పుకుంటారు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు బట్టి ఈ రోజు ఉంటామో రేపు పోతామో ఎవరికి తెలీదు. కానీ ఉన్నంత వరకు నా గోపాలపురం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా గోపాలపురం నేను ఎన్ని జిల్లాలు తిరిగినా, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా చాలా ఆలోచిస్తూ ఉంటాను. అక్కడ ఉన్న పరిస్థితులు మా ఊర్లో లేవే, మా వాళ్ళందరూ కలిసి ఉంటారే, చక్కగా అందరూ కలిసిపోయి ఉంటారనే భావన నాకు ఎప్పుడూ ఉంటుంది. దానికి నేను చాలా హర్షిస్తున్నాను మీ అందరి ముందు. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ.